భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 60వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు నేతృత్వంలో పండిట్ నెహ్రూ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి కామన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామన మాట్లాడుతూ నెహ్రూ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం తన కుటుంబ ఆస్తులను త్యాగం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం 16 సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించిన గొప్ప నాయకుడని అన్నారు. ఈ దేశానికి 17 సంవత్సరాల పాటు ప్రధానిగా చేసిన గొప్ప నాయకుడని, ఈ దేశంలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసిన నాగార్జున సాగర్ వంటి అనేక ప్రాజెక్టులు నిర్మించి ఈ దేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మించి లక్షలాది మంది ప్రజలకు వైద్యాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడిన గొప్ప నాయకుడని, అలీన విధానాన్ని అమలు చేసి ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచిన గొప్ప నేత అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నెహ్రూ విధానాలను కాలరాయాలని ప్రయత్నిస్తున్నా దానిని మనం అందరం కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. నెహ్రూ విధానాలను అమలు చేయాలంటే రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని కోరారు. అలాగే సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు 105వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కందుకూరి వీరేశలింగం పంతులు స్త్రీలకు విద్య నేర్పించి సతీ సహగమనాన్ని వ్యతిరేకించి పునర్వివాహాలను ప్రోత్సహించి స్త్రీలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ కొడవళ్ల వెంకట సుబ్బారావు, మగ్గం జాకబ్ రాజుబాబు, కుచ్చు బాబీ, వల్లభదాస్ చిన్న, కాకరాపర్తి రాంబాబు, కొండ దుర్గారావు, టీవీ ప్రసాద్, యు వరప్రసాద్, సమ్మాని, ఎస్కే సుభావ్, పి నాగబాబు, టి సతీష్, ఎం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. తొలి ప్రధాని స్వర్గీయ శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క 60వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఆ మహనీయుడు ఈ దేశ స్వాతంత్రం కోసం దాదాపుగా 16 సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించి ఆయనకున్న యావత్ ఆస్తుల్ని కూడా ఈ దేశానికి రాసిచ్చినటువంటి గొప్ప వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ గారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే తొలి ప్రధానిగా దాదాపు 17 సంవత్సరాల 286 రోజులు అంటే దాదాపు 18 సంవత్సరాల పాటు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి ఈ దేశంలో ఆయన ప్రధానిగా చేసేటప్పటికి మన దేశం పరిస్థితి ఏంటంటే గుండె సూది కూడా మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని ఎంతో ఉన్నతి తీసుకెళ్ళిపోయి నాగార్జున సాగర్ లాంటి డ్యాములు నిర్మించి ఈ దేశాన్ని అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ముఖ్యంగా ఎయిమ్స్ కాలేజీ మన భారతదేశంలోనే అత్యధిక ఆధునికమైన హాస్పిటల్ ఏదైనా ఉందంటే ఎయిమ్స్. అది ఢిల్లీలో నిర్మించి ఆయన అనేక వేల మంది లక్షల మంది ప్రజల ప్రాణాలని నిలపడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి ఈ నెహ్రూ గారు. అటువంటి ఎయిమ్స్లో ప్రస్తుత ప్రధాని మోడీ గారు కానీ లేకపోతే అమిత్ షా కానీ వీళ్ళకి కరోనా వచ్చిన టైంలో వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకుని వాళ్ళు తిరిగి రక్షణ పొంది మళ్ళీ తిరిగి ప్రాణాలు నిలుపుకొని బయటకు వచ్చి వాళ్ళు అంటారు ఈ దేశానికి నెహ్రూ ఏం చేశాడని అడిగితే ఎంత దుర్మార్గం. నెహ్రూ కట్టించినటువంటి ఎయిమ్స్ కాలేజీలో మీరు వైద్యం చేయించుకుని మీరు ప్రాణాన్ని కాపాడుకుని బయటకు వచ్చి మీరు నెహ్రూ ఏం చేశాడంటే మీ సంస్కృతి స్వభావం బయటపడుతుంది. అంటే నెహ్రూ ఫ్యామిలీని నెహ్రూని ఈ దేశంలో లేకుండా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చాలా దుర్మార్గంగా ఆలోచిస్తుంది. ఒక పక్కన ఏంటంటే హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి అందరికీ కూడా తగాదాలు పెట్టి ఈ దేశాన్ని ముక్కముక్కలు చేయాలన్న ఆలోచనతో ఆర్ఎస్ఎస్ భావజాలంతో భారతీయ జనతా పార్టీ ఈవేళ ప్రయాణిస్తుంది. దాన్ని మనం తిప్పుకొట్టి మళ్ళీ మనం నెహ్రూ గారి యొక్క మత సామరస్యాన్ని అలీన దేశ విలీనాన్ని ఇవన్నీ కూడా మనం అమలు చేసుకోవాలనుకుంటే ప్రపంచంలోనే ఒక మంచి గొప్ప పేరుని తీసుకొచ్చిన వ్యక్తి నెహ్రూ. అటువంటి నెహ్రూ కుటుంబాన్ని ఈ దేశం నుంచి పారదోరాలని భారతీయ జనతా పార్టీ ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా అది జరగని పని. రాబోయే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ దేశ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కైవసం చేసుకోబోతుంది.